ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువు యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 15వ వచనం. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని, మీ బంధుమిత్రాదులని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మరొక పర్యాయము దేవుని దాసుడిగా, దేవజనుడిగా, దేవుని బిడ్డలైన మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఇందులో ఉత్సహించి సంతోషించదమని కీర్తనకారుడు చెప్పినట్లుగా ఈరోజు విలాపము చేయాల్సినటువంటి దినం కాదు, ప్రలాపం చేయాల్సిన దినం కాదు, సంతోష గానము చేయాల్సినటువంటి దినము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తల కార్యములు ధ్యానాల్లో మనం ముందుకు సాగుతున్నాం. 2024 సంవత్సరం, 2023 సంవత్సరం అనగా 2 నిండు సంవత్సరాలు మనం అపోస్తల కార్యములు ధ్యానించడం జరిగింది. అయినప్పటికీ కూడా 28 అధ్యాయాలు పూర్తి చేయలేకపోయాం. 27 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఇక 28వ అధ్యాయం పెండింగ్ ఉంది. దాన్ని మనం ఒక 2-3 ఎపిసోడ్ల తర్వాత దాన్ని కూడా మనం ఫినిష్ చేసి మరలా అపోస్తల కార్యానికి వెళ్తాం. దేవుని వాక్యము లోతైంది. చరిత్రను మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయబడినటువంటి ఈ చరిత్ర ప్రాముఖ్యమైన దాని సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో దేవుడు పక్షపాతి కాడని, ఆయన కొందరికి ప్రభువు కాదని, ఆయన అందరికీ ప్రభు అని, అందరూ అంగీకరించినా అంగీకరించకపోయినా, అందరూ ఆయన మా ప్రభు అనకపోవచ్చు, ఆయన మంచోడనో లేదా అనుకోవచ్చు, ప్రభు అనేటువంటి ఒప్పుకోలు చేయకపోవచ్చు, కానీ ఆయన అందరికీ ప్రభువుగా ఉండగలడు. ఒకవేళ ఒక విశ్వాసి లేకపోతే ఒక క్రైస్తవుడు ఒక ఆదివారం వచ్చాడు, మీరు ఏ చర్చికి వెళ్తారండి? అయ్యో ఆ చర్చ్ ఎందుకు వదిలిపెట్టి వచ్చారండి, ఆ పాస్టర్ గారు నాకు తెలుసు కదండి, మళ్ళీ మీరు అక్కడ రీకనెక్ట్ కాండి అని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాను. కారణం ఏంటంటే అవతల ఆ సంఘ కాపరి మా సంఘ విశ్వాసిని తీసుకొచ్చేసారు, మీరు లాగేసుకున్నారు అనేటువంటి నింద వేస్తారని భయంతో. ఒక వ్యక్తి క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, అనగా ప్రభు బిడ్డగా మారి ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, ఉన్న పాటున ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, నువ్వు ఎవరివి, నువ్వు అక్కడికి వెళ్ళకూడదా, ఇక్కడికన్నా అక్కడే ఉండొచ్చు కదా అని ప్రభు చెప్పడు. తన వారు తన దగ్గరికి వస్తారు. 430 సంవత్సరాలు ఫరో దగ్గర ఉన్నప్పటికీ వారు ఫరో జనులు కాదు. ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పోగానే ఇంచుమించు మింగిల్ అయిపోయి మేము కూడా ఈజిప్షియన్సేనండి, మేము కూడా ఐగుప్తీయులమేనండి అన్నట్టుగా ఉంటారు జనాలు. కానీ 430 సంవత్సరాలు అక్కడ నివసించినప్పటికీ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ని, ఐడెంటిటీని కాపాడుకుంటూ వాళ్ళతో కలిసిపోకుండా, ఇక ఇశ్రాయేలీలు ఎవరో ఐగుప్తీయులు ఎవరో తేడా తెలియకుండా వాళ్ళు అంతగా కలిసిపోయారని చెప్పుకునే పరిస్థితి లేదు. దే వర్ సపరేట్. వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు, వారు భిన్నంగా ఉన్నారు. చూడండి, ఈ లోకంలో మనం నివసిస్తూ ఉండొచ్చు, కానీ మనం ఈ లోకస్తుల్లాగా ఉండకుండా భిన్నంగా ఉన్నాం కనుక దేవుడు నా ప్రజలు అని చెప్పగలడు. ఐగుప్తులతో కలిసిపోయి ఉంటే నా ప్రజలు అనే అవకాశం లేదు. ఫరో ప్రజలు, నీ ప్రజలను పోనివ్వమని, లేకపోతే నీ ప్రజల్లో కొంతమందిని పోనివ్వమని, ఇంతకుముందు నా ప్రజలుగా ఉండి నీ ప్రజలుగా మారిన వారిని పోనివ్వమని నేను చెప్పిన చోటికి అని దేవుడు చెప్పొచ్చు. కానీ దేవుడు అలా చెప్పలేదు. నా ప్రజలు. మనం ఎంత దూరం అయినప్పటికీ కూడా ఆయన మన గురించి అదే అనుకుంటున్నాడు. నా దేవుడు కాదు అని నువ్వు అనుకోవచ్చు, మన దేవుడు కాదు అని నువ్వు అనుకోవచ్చు, కానీ ఆయన మాత్రం నా బిడ్డే, నా కుమారుడే, నా కుమార్తె అనేటువంటి ఒక ఫీలింగ్లో ఉన్నాడు, ఒక అనుబంధంలో ఉన్నాడు. అందుకనే దేవుని ప్రేమ లోతైనది, గంభీరమైనది, అది కొలవలేనిది, కొలతలు లేనిది, హద్దులు లేనిది, సరిహద్దులు లేనిది. గాడ్స్ లవ్ ఇస్ వితౌట్ ఎనీ మెషర్, ఎనీ బార్డర్స్. దేవుని స్తోత్రం. అది వర్ణనకు అందనిది, ఊహకు అందనిది. కాబట్టి దేవుని ప్రేమను బట్టి దేవుని స్తుతిస్తున్నాము. దేవుడు ప్రేమిస్తున్నాడు మనల్ని. దేవుడు మనకిచ్చిన నూతన దినం అదే తెలియజేస్తుంది, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. నూతన వారం అదే తెలియజేస్తుంది, నూతన దినం అదే తెలియజేస్తుంది. He still loves us. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు పక్షపాతి కాడు, అది మాత్రం 100% పక్క. పక్షపాతి ఏమో అన్నట్టుగా తన థియాలజీలో తన ఒక ఫాల్స్
థియాలజీని నమ్ముతూ వచ్చాడు అపోస్తులంటే పేతురు గారు. కానీ ఒక దర్శనం తర్వాత అతని దృక్పథం మారిపోయింది. నో నో, గాడ్ ఈజ్ నాట్ ఎ రెస్పెక్టెడ్, ఈజ్ నాట్ ఎ రెస్పెక్టెడ్. అనగా పార్షియాలిటీ లేనటువంటి దేవుడు. పార్షియాలిటీ మనలో ఉంది. పార్టియల్గా పార్ట్స్గా ఉన్న వారిని మనం ప్రేమిస్తాం, మన పార్ట్గా ఉన్నవాడిని, మన పార్ట్తో కలుసుకోగలిగిన వాడిని. కానీ గాడ్ హ్యాస్ నో పార్షియాలిటీ. ఆయన పక్షపాతము లేని దేవుడు. స్తోత్రం. అందరికీ సువార్త అందాలి అనేటువంటి ప్రణాళికను బట్టి వీ కుడ్ అండర్స్టాండ్ దట్ ఈస్ గాడ్ ఆఫ్ నో పార్షియాలిటీ. రెండోది, అందరూ మారు మనసు పొందాలి. అపోస్తల కార్యములు 17:30 అందరూ మారు మనసు పొందాలి. కొందరు పొందుతారు, మిగతా వాళ్ళు సత్యాలేం నాకెందుకులేండి, వీడందరినీ పరలోకం తీసుకుని పోయి ఎక్కడ తీసుకుని పోగలరు అని దేవుడు మాట్లాడే దేవుడు కాదు. అరణ్యములో విసిగిపోయినటువంటి, అలసిపోయి సొమ్మసిల్లిపోయిన, వేసారిపోయినట్టు మోషే మాట్లాడే దేవుడు కాదు. మోషే మనిషి, దేవుడు దేవుడు. మూడోది, అందరూ ఆత్మతో నింపబడాలి. దిస్ ఇస్ గాడ్స్ ప్లాన్. ఆత్మతో నింపబడం, ఆత్మతో నడిపించబడడం, ఆత్మానుభవం, ఇవన్నీ పెంటెకోస్ట్ వాళ్ళకో లేకపోతే ఏదో గ్రూప్ వాళ్ళకి అనుకుంటే మన పొరపాటు. అది దిస్ ఇస్ ఫర్ ఆల్. బైబిల్ పెంటెకోస్ట్ వాళ్ళకి రాయబడలేదు, బాప్టిస్ట్ వాళ్ళకో, లూథరన్ వాళ్ళకో, సిఎస్ఐ డినామినేషన్ వాళ్ళ కోసం రాయబడలేదు. కానీ హీస్ డిజైపుల్స్కి రాయబడింది. ఆయన శిష్యులకి, ఆయన కుమారులకి, ఆయన డాటర్స్కి, ఆయన సన్స్కి రాయబడింది. అది మధ్యలో వచ్చిన ముద్రలు ఇవన్నీ డినామినేషన్ ముద్రలు వచ్చాయి. ఈ ముద్రలను తొలగించుకొని దైవ మార్గములో, డివైన్ వేలో మనం కొనసాగాల్సిన అవసరం ఉంది. నాలుగోది, అందరూ సేవ చేయాలి అనే దాన్ని బట్టి కూడా దేవుని యొక్క నిష్పక్షపాతమైనటువంటి ఆయన ధోరణి, ఆయన వ్యక్తిత్వం మనకు అర్థమవుతుంది. మన సైడ్ ఉన్నప్పుడు పక్షపాతి అయిన వ్యక్తి మన సైడ్ ఉన్నప్పుడు మనకు బాగానే ఉంటుంది. అవతల వాళ్ళ వైపు ఉన్నప్పుడు మన బాధ వేస్తుంది. కొన్నిసార్లు అటు ఇటు ఉండలేక ఈ మీడియేటర్స్ అనబడిన వాళ్ళు, ఈ మధ్యవర్తులు అనబడిన వాళ్ళు, పెద్ద మనుషులు అన్న వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. కొన్నిసార్లు పెళ్ళైనటువంటి ఒక వ్యక్తి, కొత్తగా పెళ్ళైన వ్యక్తి భార్యకి తల్లికి మధ్యలో నలిగిపోతూ ఉండదు. మీరెందుకు రెండు తలంపుల మధ్యలో తడబడుతున్నారు అని వాళ్ళ యొక్క తడబాటును ఆత్మలో గుర్తించినటువంటి దైవజనుడైనటువంటి ఏలియా కర్మేలు పర్వతం మీద మనం అడిగాడు, వై యు ఆర్ హాల్టింగ్ బిట్వీన్ టూ ఒపీనియన్స్. ఒక ఒపీనియన్, రెండు ఒపీనియన్స్ ఉంది. వన్ ఒపీనియన్ ఈజ్ నీడెడ్. ఒక అభిప్రాయం మానుకోండి, ఒక అభిప్రాయంలో కొనసాగండి. ఏదర్ దిస్ వన్ ఆర్ దట్ వన్. అంతవరకే కానీ రెండు తలంపుల మధ్యలో తడబడుతూ ఈ పర్వతం మీద ఉన్నా, కిందున్నా, మైదానంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా దానివల్ల ప్రయోజనం లేదు అని చెప్పడం ఏలియా యొక్క ఉద్దేశం. అందరూ తప్పించబడాలి. ప్రొటెక్షన్. ఎవ్రీ వన్ షుడ్ బి ప్రొటెక్టెడ్, ప్రిజర్వ్. వాళ్ళు దాచబడాలి, భద్రపరచబడాలి. వాళ్ళకొక భద్రత అనుభవంలోకి రావాలి. అందరికీ ఒక సెక్యూరిటీ ఉండాలి. జాబ్ సెక్యూరిటీ అన్నట్టుగా లైఫ్ సెక్యూరిటీ, స్పిరిచువల్ లైఫ్ సెక్యూరిటీ కావాలి. జాబ్ సాటిస్ఫాక్షన్ అది వేరే సంగతి. లైఫ్ సాటిస్ఫాక్షన్, లైఫ్ సెక్యూరిటీ, ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పక్షపాతి కానటువంటి దేవుడు. పక్షపాతి అయినటువంటి దేవుడు ఉన్నాడు అనుకోండి, ఆయన పరిపూర్ణుడైన దేవుడు కాదు. పక్షపాతి కాని దేవుడే పరిపూర్ణుడైన. అనగా a God of no partiality is a perfect God. If there is partiality in God, he is not perfect God, he is imperfect God. మరి మన దేవుడు పరలోకపు తండ్రి, అనగా తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ. త్రిత్వంలో మూడు భాగాలైన వీరు, దేవత్వంలో మూడు భాగాలైన వీరు, దే ఆర్ పర్ఫెక్ట్. తాను కలుగజేసిన మానవులు పర్ఫెక్ట్ కాకపోయినప్పటికీ ఇది మాత్రం దేవ పర్ఫెక్ట్. ఫలాని తప్పు చేశామని వేలెత్తి చూపించగలిగిన స్థితిలో ఎవరు లేదు. నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరా, ఎస్టాబ్లిష్ చేయగలరా, ప్రూవ్ చేయగలరా అని ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ని తీసుకోవడానికి 3.5 సంవత్సరాల కాలంలో ఎవరు ముందుకు రాలేదు. 3.5 కాలంలో ఆయన రహస్యంగా గడిపాడు, తప్పించుకొని తిరిగాడని కాదు, పారిపోయాడని కాదు, ఆయన వాళ్ళ మధ్యలో తిరుగుతున్నాడు. కానీ ఎవరు మీ ఛాలెంజ్ని మేము స్వీకరిస్తున్నాం, మేము ప్రూఫ్ చూపిస్తాం అని ప్రూఫ్ చూపించిన వాళ్ళు ప్యూర్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం వీటి గురించి ఆలోచించాం.
గాడ్స్ అట్రిబ్యూట్స్ మనం అర్థం చేసుకోవాలి. పక్షపాతం లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని పేతురు చెప్పడంలో ఉద్దేశం. యూదులకు మాత్రమే దేవుడా? నో, అట్లా రాదు, తప్పది. దట్స్ రాంగ్ కాన్సెప్ట్, దట్స్ రాంగ్ థియాలజీ. ఆయన అన్యజనులకును దేవుడు, అన్యజనులకును యూదులకును దేవుడు అనగా ఆయన యూదులు అన్యజనులనే తేడాలు మనం పెట్టుకున్నాం. దేవునికి యూదులు అనే అన్యజనులనే తేడా లేదు. క్రీస్తులు అందరూ సమానమే. యూదులని లేదు, దేశస్తులని లేదు, స్వతంత్రులని లేదు, దాసులని లేదు, స్త్రీ అని లేదు, పురుషులని లేదు. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఉన్న సమానత్వాన్ని గుర్తించాలి. ఇక్కడ పరలోకానికి పోయి వెళ్ళిన తర్వాత మనం వీఆర్ ఫ్రమ్ ఇండియా, we were from England, we were from Japan, we were from Singapore అందులో ఎటువంటి అర్థం లేదు. మన నేటివిటీస్ అన్ని మన వాటన్నిటి మర్చిపోయి we will forget our identities, earthly identities, and we will get a new name. మనం ఒక కొత్త పేరు పొందుకుంటాం, కొత్త ఐడెంటిటీ పొందుకుంటాం, కొత్త స్థలంలో ఉంటాం, కొత్త అనుభవాలతో ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి రోజు మనం వీటి గురించి మాట్లాడుకున్నాం. రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. పరిశుద్ధమైన మా దేవా, ఇదంతైనా నమ్మదగిన దేవుడివి, నీతిమంతుడివి, న్యాయాధిపతివి. నువ్వు మమ్మల్ని పరిశుద్ధపరిచే దేవుడివి నాయన, మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు, మాకు విజయమును అనుగ్రహించే దేవుడు, మాకు సమస్తమును అనుగ్రహించే దేవుడు, మా సమస్తమును చూసుకునే దేవుడు. నేను స్తుతిస్తున్నాం. మీ ప్రైజ్ యూ, మీ అడోర్ యూ, మీ బౌ డౌన్ బిఫోర్ యూ. మీకు సాగిల పడుతున్నాం, మీకు సాష్టాంగ పడుతున్నాం. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు ఇక్కడ మంచి దినాన్ని బట్టి మమ్మల్ని స్తుతిస్తూ, శాంతి టీవీని బట్టి మేము స్తుతిస్తూ, మా పట్టణం మా దేశాన్ని బట్టి మీకు వందనాలు చేయిస్తూ, మా రాష్ట్రాన్ని మా జిల్లాని బట్టి మీకు వందనాలు చేయిస్తూ, ఈ సమయంలో మీ మాటలు మాకు కావాలి. మీ దాసుడు బలహీనుడు, ఈ బలహీన నోట్లో బలమైనది మీ మాటలు ఉంటుంది. బలహీనులుగా ఎంచబడినటువంటి మీ ప్రజలు, అంతేకాకుండా ఆత్మీయ బలవంతులను కూడా మీరు బలపరచండి, వాళ్ళు ధైర్యపరచండి. ఇంకా ముందుకు బలం కలిగి ఉన్నప్పటికీ కూడా ముందుకు సాలేని పరిస్థితిలో ఉంటుందిగా వారిని మీరు రక్షించులో నడుపుతున్నారు. తండ్రి నీకు వందనాలు. జనవరి నెలలోనైనా ఈ 2025 సంవత్సరంలో 2 వారాలు పూర్తి చేసుకుని 3వ వారంలో ప్రవేశించడానికి మాకు సాయం చేసింది. మీకు మనం చేస్తున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్న వారిలో ఎవరైనా అనారోగ్యం బలహీనతతో ఉన్నట్టయితే వారిని ప్రత్యేకంగా దర్శించండి. కొంతమందిని కదిలిస్తే ఏమైనా కన్నీటి గాథలు, అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి బాధ్యతను తీసుకెళ్ళి తమ ప్రియుల్ని కోల్పోయిన దుఃఖంలో వేదనలో ఉన్నటువంటి మా ప్రియ సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీ వందనాలు. సమయంలో ముందున్న సమయం మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుతుంది. సకల ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోగ్యం యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. రండి ఈ సమయంలో ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 15వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 27th chapter verse 15. పదిహేను వచనం వాడుక భాష కూడా చదువుకున్నాం. The sailors were not able to turn the ship into the wind, so they gave up and let it be driven by the gale winds. We surrendered to its power అని అరామిక్లో రాయబడింది. ఆ గాలుల యొక్క, ఆ బలమైన గాలుల యొక్క, ఎదురు గాలుల యొక్క శక్తికి మేము లొంగిపోయాం, లేదా సముద్రపు గాలుల శక్తికి మేము నిస్సహాయులుగా మారాం, నిర్బలులుగా మారాం, నిర్వీర్యమయ్యాము అని చెప్పడం ఇక్కడ డాక్టర్ లూకా గారి ఉద్దేశం. 15వ వచనం. ద సైలర్స్, ఆ నావికులు, ఆ ఓడను నడిపించేవారు, దే నాట్ ఏబుల్ టు టర్న్ ద షిప్, ఆ ఓడను చెప్పలేకపోయారు, దాని యొక్క డైరెక్షన్ చేంజ్ చేయలేకపోయారు, దాన్ని ఒక యూ టర్న్లో తీసుకొని వెళ్ళలేకపోయారు. ఇంటు ద విండ్. సో వాళ్ళు మానుకున్నారు. దే ట్రైడ్ ఎదురీత చేసి లాభం లేదనుకోని, ఎదురీత చేసినప్పటికీ అక్కడే ఉన్నామని, ఎదురీత చేసినప్పటికీ ఎక్కువ దూరం వెళ్ళలేదని వాళ్ళు గ్రహించి వాళ్ళు చేతులు చేశారు. అండ్ లెట్ ఇట్ బి డ్రివెన్ బై ద గేల్ విండ్. ఇది ఏమన్నా కానివ్వండి, ఏం జరిగితే జరిగింది అనేటువంటి ఒక మొండి ధైర్యంతో వాళ్ళు ఉండడం ఆరంభించారు. అది మనం చదువుకున్న మాట. వాడుక భాషలో కూడా మనం చదువుతుంది. ఓడ ఆ తుఫాను, సముద్రం మీద రేగినటువంటి తుఫాను గాలికి కొట్టుకొని పోయింది. ఎదురు గాలి వలన మా ఓడ ముందుకు పోలేకపోయింది.
మేమేమి చేయలేకపోయాము. A stormy wind called Euroclydon 15వ వచనంలో, and it seized the ship with such a force. అది ఓడను పట్టుకుంది, ఓడను క్యాచ్ చేసింది, ఓడ నాపేసింది. That it could not tack into the wind. So we gave up and we were driven before it. దాని ఎదుట అది ఎలా కొట్టుకుని పోతే, అది ఎలా తీసుకుని వెళ్తే దాని చేత నడిపించబడ్డాము. అది మమ్మల్ని తిప్పుతుంది, అది మాకు డైరెక్షన్ ఇస్తుంది. ఈ లోహముతో తయారు చేసినట్టు పెద్ద ఇంటి లాంటి ఓడ, గాలి, కనబడని గాలి ఆ ఓడను ఎలా చేసింది అనే దాని గురించి రాయబడింది. అనగా సముద్రములో జరుగుతున్నట్టు విషయాలు. అపోస్తల కార్యములు 27వ అధ్యాయమంతా వాళ్ళ ప్రయాణం, సముద్రంలో సాగిన ప్రయాణం. చివరికి వాళ్ళు సముద్రం తీరాన్ని దాటడం, ఒక గమ్యాన్ని చేరుకోవడం, అనుకున్న గమ్యం కాదు ఏదో గమ్యం చేరుకోవడం అనేదాన్ని మనం చూస్తున్నాం. మన టైటిల్ పాఠశాల, స్కూల్ లేకపోతే కాలేజ్, వేద పాఠశాల, లేకపోతే సముద్రము అనేటువంటి పాఠశాల, జీవిత పాఠశాల, వారి ప్రయాణము అనేటువంటి పాఠశాల. ఆ స్కూళ్ళ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఆ స్కూల్లో వాళ్ళు ఏం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు. ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో విద్యార్థులు లేకపోతే పిల్లలు ఏదో నేర్చుకుంటారు. ఇక్కడ స్కూలో లేదా ప్రీ స్కూలో లేకపోతే కిండర్ గార్డెనో ఇంకేదైనా కానీ, స్కూల్ అనేది నేర్చుకోవడానికి. స్కూలింగ్ అంటే నేర్చుకోవడం. నేర్చుకొని వాడు స్కాలర్ అవుతాడు. స్కూల్కి వెళ్ళి స్కూలింగ్ చేసుకుంటే వాడు స్కాలర్ అవుతాడు. రోజులో స్కాలర్స్ ఉన్నారు, స్కూలర్స్ ఉన్నారు. అక్కడక్కడ యూట్యూబ్లో మంచి మంచి స్కాలర్స్ ఉన్నారు. నేను నా గురించి చెప్పుకోవాలంటే ఐఎమ్ నాట్ ఏ స్కాలర్, ఐఎమ్ ఏ స్కూలర్. నేను విద్యార్థిని. పాఠశాల, ద స్కూల్. ఎక్కడుంది ఈ స్కూలు? మోషేకి అరణ్యమే ఒక స్కూల్. ఇట్స్ ఎ డెజర్ట్ బైబిల్ స్కూల్. మరియకు యేసు పాదాల దగ్గర కూర్చోవడమే, నేర్చుకోవడమే అదొక స్కూల్. కేరీతు వాగు దగ్గర ఏలియా నేర్చుకున్నాడు, కొన్ని విషయాలు తెలుసుకున్నాడు, దేవుని గురించినటువంటి థియాలజికల్ నాలెడ్జ్. అది వేరే పని లేదు, వేరే పరిచయం లేదు, ధర్మశాస్త్రం చదువుకుంటూ కూర్చోలేదు, ధర్మశాస్త్రం కాపీలు ఉన్నాయో లేదు, మరి ధర్మశాస్త్రం చుట్ట అతని దగ్గర ఉందో లేదో కూడా మనకు లేదు. దేవుడు మాట్లాడడం, దేవుడు పంపిన కాకుల ద్వారా పోషించబడడం, ఇవి మాత్రమే అతనికి తెలుసు. దేవుడు చెప్పిన తోట ఉండడం, దేవుడు చెప్పినట్లుగా వెయిటింగ్ చేయడం, దేవుడు ఇచ్చినట్టు ఆశీర్వాదాన్ని అనుభవించడం, ఒకరోజు దేవుడు వెళ్ళమన్నప్పుడు వెళ్ళిపోవడం. దేవుడి చిత్త ప్రకారం నువ్వు అక్కడ ఉంటే అక్కడ మరింత దేవుడి చిత్తాన్ని నువ్వు తెలుసుకోగలవు. ఏరిత వాగు దగ్గర ఉన్నాడు కాబట్టి సారేపత్తుకు వెళ్ళాలని దేవుడి చిత్తం తెలుసుకున్నాడు. సారేపత్తులో ఉన్నాడు కొంతకాలం కనుక మళ్ళీ అక్కడి నుంచి కర్మేలు పర్వతానికి వెళ్ళాలి అనే దేవుడి చిత్తం తెలిసింది. అక్కడి నుంచి మళ్ళీ హోరేబు పర్వతానికి వెళ్ళాలని దేవుడి చిత్తం తెలిసింది. దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడే దేవుని చిత్తం మనం తెలుసుకోగలం. తిన్నప్పుడే మరింత తినగలం, ప్రార్థన చేసినప్పుడే మరింత ప్రార్థించగలం. ప్రార్థన చేసినప్పుడు ఫలితం వస్తుంది, ఫలితం వచ్చినప్పుడు మరింత ప్రార్థించగలం. తిన్నప్పుడు ఆరోగ్యం బలం వస్తుంది, మరింత తినడానికి ప్రయత్నం చేస్తాం. మొన్న తిన్నామండి, లేకపోతే పోయిన నెల తిన్నాము, చాలా బాగుందండి, దాన్నే మళ్ళీ తినాలి, పలానా చికెన్ ఐటమ్ తినాలి, చాలా పలానా మటన్ ఐటమ్ తినాలి మనం అనుకుంటాం. కొన్ని ఆహార పదార్థాల మీద మనకు ఇష్టం ఉన్నట్లుగా. ఇక్కడ రాయబడిన మాటలు పాఠశాల. ఈ పాఠశాలలో ఏం నేర్చుకున్నారు ఏంటి అనే దాని గురించి అపోస్తులు అందరూ కాదు, డాక్టర్ లూకా గారు, శిష్యులైనటువంటి అరిస్టార్కస్, ఖైదీలు, శతాధిపతి, సైనికులు, ఇటువంటి వాళ్ళందరూ ఉన్నారు. ఆత్మీయులు కాని వారుగా విభజిస్తే ఆత్మీయులు అనబడే ముగ్గురు, లూకా గారు, అరిస్టార్కస్ మరియు పాల్. ఇక మిగతా వాళ్ళందరూ, మిగతా 200 మంది, 270 మంది పైగా ఉన్న వాళ్ళు ఆత్మీయులు కాదని కూడా అనుకున్నాం. ఇలా వాళ్ళని విభజించాలని కాదు నా మాట. చెప్పేసి పాఠశాల ఇక్కడ ఏం నేర్చుకున్నాం? ఆ సముద్రపు పాఠశాలలో, ఆ ఓడ తరగతిలో sea was the school and the ship was the camp. వాళ్ళు ఏం నేర్చుకున్నారు? అక్కడ ఎదురుగాలులు, తుఫాను అనేటువంటి అధ్యాపకుడు వాళ్ళకి ఏం నేర్పించారు?
జీవితంలో ప్రతికూల పరిస్థితులు మనకేం నేర్పిస్తాయి? ప్రతికూల పరిస్థితులు మనకు పాఠాలు నేర్పిస్తాయి. అవి అధ్యాపకులుగా, ఉపాధ్యాయులుగా మారి మనకు పాఠాలు నేర్పిస్తాయి. పాఠశాల. ఆ 300 మంది ఏం నేర్చుకున్నారు? అంటే వాళ్ళు ఎవరో చెప్పి క్లాస్ తీసుకున్నట్టుగా తీసుకుని క్లాస్ పీకారని కానీ మాట్లాడేది. జీవితంలో నేర్చుకోదగింది ఏది పాఠంలాగా చెప్తే నేర్చుకోలేరని ఒక పెద్దవాయన మహనీయుడు అన్నారు. మన ప్రాక్టికల్గా వాళ్ళు ఏం నేర్చుకున్నారు? కొన్ని నెలల కాలం ఆ ఓడలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం నేర్చుకున్నారు? నోవహు ఓడలో ఉన్నట్టు సంవత్సరం రోజుల పైనే వాళ్ళు ఉండలేదు. కానీ వాళ్ళు కొన్ని రోజులు వాళ్ళు ఎదురీతను నేర్చుకున్నారు. గాలికి ఎదురుగా వెళ్ళడం ఒక పోరాట పద్ధతి, పోరాట దృక్పథం. వాళ్ళు ఎదురీత నేర్చుకున్న స్థలం ఆ పాఠశాల. గణిత బిల్డింగ్ ఉంది, స్కూల్ అనే పేరు రాసిందని కాదు నా మాట్లాడుతుంది. జీవితంలో ప్రతి పరిస్థితి కూడా మనకు పాఠశాల గాను అధ్యాపకుడు గాను మారే అవకాశం ఉంది. మనం నేర్చుకోవాలి జీవిత ప్రయాణంలో. రెండవది అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 18, 19. మిక్కిలి పెద్ద గాలి కొట్టుతున్నందున సరుకులు సామాన్లని పారవేశాం. సరుకులైనా సామగ్రైనా తమ చేతులారా పారవేశారు. 38వ వచనంలో వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రంలో పారబోసి ఓడ తేలికి తీసి. రెండో విషయం, నష్టపరుచుకోవడాన్ని నేర్చుకున్నారు ఆ పాఠశాల. లాభం సంపాదించుకోవడం గురించి కాదు వాళ్ళు నేర్చుకుంది. జీవిత పాఠశాలలో నష్టపరుచుకోవడం నేర్చుకోవాలి. శిష్యత్వపు పాఠశాల, శిష్యత్వంలో క్రీస్తు పాఠశాలలో ఇన్ ద స్కూల్ ఆఫ్ క్రైస్ట్ యూ షుడ్ లెర్న్ హౌ టు లూజ్, నాట్ హౌ టు గెయిన్. మీలో ఎవరైనా తన ప్రాణమును సంపాదించుకోవాలనుకుంటే దాన్ని పోగొట్టుకోవాలి. మీరు పోగొట్టుకుంటే సంపాదించుకోవాలనుకుంటే సంపాదించుకోలేదు. పోగొట్టుకోవడం గురించి, ప్రాణార్పణ గురించి, ప్రాణాన్ని అర్పించుకోవడం గురించి, ప్రాణాన్ని ప్రభువుకి అంకితం చేయడం గురించి, ప్రాణాన్ని ఇచ్చివేయడం గురించి, ఒక సమర్పణ గురించి, ఒక సాక్రిఫైస్ గురించి మనం నేర్చుకోవాలి. జీవిత పాఠశాలలో మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన పాఠం. ఏం త్యాగం చేస్తుంది? సరుకులు త్యాగం చేశారు, ఓడ సామగ్రి త్యాగం చేశారు. వాళ్ళు తిన్నటువంటి మిగిలినటువంటి, వాళ్ళు ఇంకా తినాల్సినటువంటి గోధుమలు, ఆహారాలు వాళ్ళు మోసుకొస్తున్నటువంటి అనేక మందికి ఆకలిని తీర్చేటువంటి ధాన్యం సముద్రంలో పారబోతున్న పరిస్థితి. సముద్రంలో జంతువులు తింటాయి, అది వేరే విషయం. చేపలు అవి తింటాయి, అది వేరే విషయం. కానీ వాళ్ళ ఆహారము అన్ని జీవుల పాలు, అలాగే అన్ని జీవుల పాలు అవుతుంది కదా, అది చెప్పడమే నా పాయింట్. జీవితంలో నష్టపరుచుకోవడం అనేదాన్ని, లూజింగ్ అనేదాన్ని, మనం మోసపోయి మనం నష్టపరుచుకోవడం కాదు, మనంతట మనం వాలంటరీగా సమర్పించుకోవడం అనేదాన్ని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత 4వదిగా జీవితంలో వాళ్ళు నేర్చుకున్నది ఏంటంటే 27వ అధ్యాయము 29వ వచనము చివరి భాగంలో రాయబడింది, 4 లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారున అని కాచుకొని ఉండదు. ఇంతకుముందు 4-5 సార్లు 5-6 సార్లు పైన చెప్తుంటాను నేను. ఇక్కడ దే ప్రేడ్ ఫర్ డే లైఫ్. వారు ఉదయం కోసం లేదా ఉదయపు వెలుగు కోసం ప్రార్థించారు. వాళ్ళకి వెలుగు కావాలి. సూర్యుడు కనిపించడం లేదు, నక్షత్రాలు లేవు. నక్షత్రాలకు వెలుగు లేదనుకోండి, ఆ వెలుగు ఉంది కానీ అంత దూరం వాళ్ళ మీద ప్రసరించే అవకాశం లేదు. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. దే ప్రే. ఆత్మీయ జీవితంలో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఏదో పేపర్లో రాసుకొని చదవడం కాదు ప్రార్థన. ఏదో ఒక ప్రార్థనా పుస్తకం నుంచి ఒక చిలకలాగా ఆ పలుకుల్ని వల్లించడం కాదు ప్రార్థన. ఈ ఆత్మలోంచి వెలుగుకి రావాలి ఒక ప్రార్థన. ఈ ఇన్నర్ బీయింగ్ లో నుంచి కొన్ని శబ్దాలు, కొన్ని పదాలు, కొన్ని మాటలు పువ్వుకు రావాలి, పలుకు రావాలి. అది ప్రార్థన. కృత్రిమంగా చేసేది కాదు ప్రార్థన, న్యాచురల్గా చేసేది ప్రార్థన. దేవుని స్తోత్రం. మాకు ప్రార్థన చేయడం నేర్పించమని శిష్యులు అడిగారు. కానీ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు వారు ఎలా ప్రార్థించాలో వాళ్ళు నేర్చుకోరు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మన పక్షాన సహాయం చేస్తూ ఆత్మ సహాయపడుతున్నది. పరిశుద్ధాత్ముడు సహాయపడుతున్నాడు. హోలీ స్పిరిట్ ఈస్ హెల్పింగ్ అస్ టు ఇంటర్సీడ్ అండ్ క్రై లైక్ కాలింగ్ అబ్బా ఫాదర్. ఏదో గాయపడ్డట్టు, ఏదో తీవ్రమైన అవసరంతో ఉన్నట్టు,
నిస్సహాయ స్థితిలో ఉన్నట్టుగా మొరపెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నట్టుగా యేసు హెల్పింగ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన నేర్చుకున్న స్థలం. ఒకటి ఎదురీత నేర్చుకున్న స్థలం అని చెప్పుకున్నాం. రెండోది నష్టపరచడం నేర్చుకున్న స్థలం. మూడోది వచ్చేసి ప్రార్థన నేర్చుకున్న స్థలం. దేవుని స్తోత్రం. ప్రార్థించడం నేర్చుకోవాలి. ప్రార్థించాలంటే ఎంతసేపు తెల్లవారుజామున 3 గంటలు వేసి 4 గంటలు వేసి ప్రార్థించడం గురించి కాదు నేను మాట్లాడేది. అది మీరు నియమించుకున్నట్టే ప్రార్థన అనాలి. ఎనీ టైమ్ యూ కెన్ ప్రే. ఎనీ సమయం, ఏ సమయంలో నువ్వు ప్రార్థించవచ్చు. అవసరతను బట్టి ప్రార్థన పుట్టుకురావాలి. దేవుని స్తోత్రం. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తల కార్యములు 27వ అధ్యాయము 35వ. కొన్ని మాటలు చెప్పి పైన చెప్పబడిన మాటలు 33, 34లో చెప్పిన మాటలు. అయ్యా ఉపవాసం విరమించండి బాబు, ఉపవాసం దీక్షను విరమించండి, తినండి బాబు, మీ ప్రాణ రక్షణకు సహాయపడుతుంది, నన్ను అర్థం చేసుకోండి, మీకు ఏం జరగదు, ఎందుకు వరి అవుతున్నారు అనేటువంటి మాటలు చెప్పిన తర్వాత ఒక రొట్టెను పట్టుకున్నాను. ఒక గోధుమ రొట్టె కావచ్చు, ఎవరి రొట్టె కావచ్చు, రొట్టెను పెట్టుకొని అందరి ఎదుట అందరినీ బతిమిలాడాడు. అందరిని బతిమిలాడిన తర్వాత అందరి దేవుడైనటువంటి యెహోవా దేవుడు, అందరికీ ఉపకారి అయినటువంటి యెహోవా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరచి, ఇది ప్రభురాత్రి భోజనం కాదండి, ప్రభు పిల్లల సాధారణ భోజనం, ప్రతిదిన భోజనం. 15వ రోజు వాళ్ళు తింటున్నారు భోజనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లి. ఆ ఖైదీలందరికీ కృతజ్ఞతలు అంటే ఏంటో తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, నష్టపరుచుకోవడం అంటే తెలియదు. అటువంటి వాళ్ళు ఆ సముద్రపు పాఠశాలలో, ఓడ పాఠశాలలో వారు పాఠాలు నేర్చుకుంది. మీకు దేవుడు పాఠాలు నేర్పిస్తుంది. పరిశుద్ధాత్మను మించినట్టు బోధకుడు మరొకడు లేదు. ఇది బెస్ట్ టీచర్. ఆయన నీ లోపల ఉండి ఉచితంగా నీకు పాఠాలు నేర్పిస్తుంది. ప్రపంచంలోని ప్రతి బోధకుడు ఎంతో ఫీజు నియమించి $100, $200, $500, లేకపోతే ₹100, ₹500, $2000, $3000 అలా ఫీజు పెట్టి నీ దగ్గర నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకు పాఠాలు నేర్పిస్తున్నాడు. జీవిత పాఠశాలలో ఎదురీత చేయడం అనేటువంటి పాఠం, నష్టపరచుకోవడం అనే పాఠం, ప్రార్థన అనే పాఠం, కృతజ్ఞతాస్తులు చెల్లించడం అనే పాఠం. ఇప్పుడు మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన జీవితంలో పాఠాలు నేర్చుకుంటుంది. ముందుకు సాగడానికి ప్రభు సహాయం చేయడం గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.